హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ homelyanu. ఈ రోజు మీకు ఒక అరుదైన స్వీట్ పరిచయం చేయబోతున్నాను. అదే ఈజీ అండ్ టేస్టీ అటుకులతో లడ్డూలు. మరి వీటి తయారీ విధానం చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 2 కప్పులు, వేరుశెనగ గుళ్ళు 1 కప్పు, పంచదార 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, అలాగే కొన్ని యాలకులు మరియు నెయ్యి 75 గ్రాములు. ఇప్పుడు దీని తయారీ కోసం ముందుగా స్టవ్ మీద వేడి చేసిన కళాయిలో అటుకులు వేసుకుందాం. వీటిని ఇలా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేపుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే ఇప్పుడు వేడిగా ఉన్న అదే కళాయిలో వేరుశెనగ గుళ్ళు వేసుకుని వాటిని పచ్చిదనం పోయే వరకు వేయించుకుందాం. వేరుశెనగ గుళ్ళు చల్లారిన తరువాత వీటికున్న పొట్టు తీసేసి వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో జీడిపప్పులు కూడా వేసుకుని వీటిని కూడా వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని విడివిడిగా గ్రైండ్ చేసుకుందాం. జీడిపప్పులను ఈ విధంగా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవడం వల్ల లడ్డూలు తినేటప్పుడు మనకు రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఒక గిన్నెలో మెత్తగా గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడి, వేరుశెనగ పొడి, యాలకులతో గ్రైండ్ చేసుకున్న పంచదార పొడి, అలాగే జీడిపప్పు పలుకులను వేసుకుని అందులో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలా చేతితో బాగా కలుపుకోవాలి. మనకి లడ్డూలు చుట్టడానికి వీలయ్యేలాగా ఈ మిశ్రమంలో సరిపడా నెయ్యి వేసుకుంటూ కలుపుకుని లడ్డూలని ఈ విధంగా తయారు చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో లడ్డూలు తయారు. ఇవి చేసుకోవడానికి ఎంతో ఈజీగాను అలాగే తినడానికి ఎంతో రుచిగాను కూడా ఉంటాయి. మీకు గనుక మా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.